మావోయిస్టు హిడ్మా అడవిలో ఒక భాష ఉంటుంది. ఆ భాషని అర్థం చేసుకుని ఆ అడవినే ఆయుధంగా మార్చుకున్న వ్యక్తి ఈ మధ్వి హిడ్మా. ఈ నవంబర్ 18న మారేడుమిల్లిలో పోలీసులు చేసిన ఎన్కౌంటర్ లో ఆయన భార్య మరణించారు. వాళ్ళ అంత్యక్రియలు కూడా ముగిశాయి. అయితే ఈ హిడ్మా ఎవరు, మావోయిస్ట్ గా ఎలా మారాడు అనేది చూస్తే, మధ్వి హిడ్మా 1981 ఛత్తీస్గఢ్ లోని పువర్తి అనే చిన్న గిరిజన గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులోనే తన గ్రామంపై పోలీసులు చేసే దాడులు అన్యాయాలకి సహించలేక 14 ఏళ్ల వయసులోకే మావోయిస్ట్ గ్రూప్ లో చేరాడనమాట. మొదట చిన్న మెసెంజర్ గా పనిచేసి తర్వాత గెరిల్లా వార్ టెక్నిక్స్, అడవి మార్గాలు, అంబుష్ టెక్నిక్స్ ఇలాంటి టెక్నిక్స్ లో నైపుణ్యం సాధించి కొన్ని సంవత్సరాల్లోనే PLGA నెంబర్ 1 బెటాలియన్ కమాండర్ గా ఎదిగారు. అలా అడవుల్లో వేల మందిని కదిలించగల శక్తిగా మారాడు. తర్వాత ఆయన నేతృత్వంలో 2010 లో దంతేవాడ అటాక్స్ లోని 76 మంది CRPF జవాన్లు, 2013 లో జిరంకాటి అంబుష్ అటాక్స్ లో కాంగ్రెస్ నేతలు, 2021 లో సుక్మా బిజాపూర్ దాడిలో 22 మంది సైనికులు ఈయన చేసిన అటాక్స్ లో మరణించారు. అలా ఆయన ప్రభుత్వానికి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా మారాడు. కానీ ఎంత పెద్ద వ్యక్తికైనా ఒక ముగింపు అనేది ఉంటుంది. అలా ఈ హిడ్మా కథ ఈ నవంబర్ 18న మారేడుమిల్లిలో ముగిసింది. అయితే ఈ హిడ్మా పై మీ అభిప్రాయం ఏంటి? పోలీసులు చేసిన ఈ ఎన్కౌంటర్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.